అందరికి నమస్తే అండి. నా పేరు శ్రీవాణి. నేను మంగపేట మండలం కమలాపూర్ నుంచి వచ్చాను. నేను గత 12 సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. ఇక్కడ యూట్యూబ్‌లో మన మేడం సరోజ మేడం వాళ్ళ కాస్మిక్ వ్యాలీ వాళ్ళు నిర్వహిస్తున్నారని చూసి ఇక్కడికి రావాలని ట్రై చేశాను చాలా సార్లు. 8 సంవత్సరాల ముందు నుంచే అనుకున్నాను. 2 సార్లు వద్దామని అనుకోని మళ్ళీ ఆగిపోవాల్సొచ్చింది. అంటే ఇక్కడికి రావాలంటే ఒక అర్హత ఉండాలనేది నాకు అర్థమైంది. తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత అసలు గేట్ దాటిన తర్వాత అనిపిచ్చింది మాకు ఈ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టాము. ఎంత ప్రశాంతంగా ఉంది. అసలు ఇది మన ఇల్లు ఇదేనా అనిపిచ్చే విధంగా అనిపిచ్చింది. చాలా అద్భుతంగా ఉందండి శక్తి ఇక్కడ. ఇంకొక విషయం ఏందంటే చాలా బరువుగా, ఇబ్బందిగా, అన్‌హెల్తీగా ఉన్న వాళ్ళందరూ గూడా ఇక్కడికొచ్చిన తర్వాత మేడం వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి వాళ్ళని అసలు ఏం పని చేయడం గూడా తెలవని వాళ్ళు గూడా చాలా బాగా రన్ చేస్తున్నారు. చాలా క్లాస్‌గా, చాలా పద్ధతిగా నిర్వహిస్తున్నారు. సేవలో గూడా పాల్గొంటున్నాం. చాలా బాగా అనిపిచ్చింది. అసలు 7 డేస్ ఎలాగ గడిచిపోయినాయో అర్థం గాలేదు. తర్వాత ఫుడ్ గూడా అసలు మంచి సలాడ్స్ లాంటివి ఇస్తున్నారు. చాలా బావుంది. అసలు ఆకలంటే తెలియట్లేదు ఫస్ట్ ఇక్కడ. మెడిటేషన్‌లో ఎక్కువ కుదిరింది. మంచిగా కుదురుతుంది. తర్వాత దానివల్ల కాస్మిక్ ఎనర్జీ తీసుకోవడం వల్ల అనుకుంటా అసలు ఆకలే వేయట్లేదు. సలాడ్స్, లిక్విడ్స్ వల్లనే ఇంత బావుంటదా అనిపిస్తుంది. ఇంతవరకు ఎప్పుడు అట్లా మనం ఎక్స్‌పీరియన్స్ కాలేదు. చాలా బాగా అనిపించిందండి. ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్రదేశము. ఇక్కడ చాలా శక్తి పీఠాలు వెలిసినాయి. ప్రతి శక్తిపీఠం దగ్గర ఇంకా దాన్ని మైమర్చిపోయి మెడిటేషన్ కుదురుతుందండి. చాలా బాగుంటుంది. ఇక్కడ అకామిడేషన్ కూడా చాలా బాగుందండి. ఇంతమందికి ఎన్ని రకాలుగా వీళ్ళు ఫ్రీగా అకామిడేషను ఈ మన సేవా కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళకి 7 డేస్ మౌన ధ్యానంలో పాల్గొనే వాళ్ళకి ఇస్తున్నారు. చాలా బాగుంది. ఎటువంటి లోటు లేదు ఇంకా. మేడం వాళ్ళ స్పీచ్ వింటేనైతే ఇంక అసలు ఏర్పడిన టైమే తెలవలేదు మాకు. ఒక 2 గంటల సేపు ఎట్లా గడిచిపోయిందో అర్థం కాలేదు. ఆమె ఎంత కష్టపడి ఇక్కడ నిర్వహించిందని తెలుసుకున్న తర్వాత అంటే ఒక మహిళగా, ఒక ధ్యానిగా ఉంటే ఇంత అద్భుతాలు చేయొచ్చా అనేది అర్థమైపోయింది. అంటే చిన్న పిల్లలు ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కువగా ఇది చూసి ఇన్‌స్పైర్ కావాల్సిన విషయంగా ఉందండి. చాలా బాగుంది. అందరికి ధన్యవాదాలు.